హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై న్యూ వీడియో. సో ప్రజెంట్ అయితే మనం ఢిల్లీ రైల్వే స్టేషన్ దగ్గర ఉన్నాం. మనం ఈడికెళ్ళి మన కేదార్నాథ్ ఇంకా బద్రీనాథ్కి అయితే స్టార్ట్ అవబోతున్నాం. మన బస్సెస్ కూడా అయితే రెడీ ఉన్నాయి. మనం ఈ ప్యాకేజ్ ద్వారానే బుక్ చేసుకున్నాం. సో ఈడికెళ్ళి మనం ఇక ఇప్పుడు మెయిన్ కేదార్నాథ్ ఇంకా బద్రీనాథ్ స్టార్ట్ అవుతున్నాం. కమాన్, లెట్స్ గో. ఇక చెలో అని మన గ్రూప్ అయితే మొత్తం బస్సులు ఎక్కేసినాం. ఇక ఎక్కగానే ఒక అన్న కలిసిండు. అన్న అయితే మొత్తం రూల్స్ అండ్ రెగ్యులేషన్ చెప్పిండు. బస్ ఏడు ఆగుతుందో, మళ్ళీ మీరు రిటర్న్ ఎప్పుడు రావాలో, ఇక మొత్తం రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఇక ఆడికెళ్ళి మనమైతే హరిద్వార్కి అయితే స్టార్ట్ అయిపోయినాం. హర్ హర్ మహాదేవ్. సో ఫ్రెండ్స్, ప్రజెంట్ అయితే మనం ఢిల్లీ నుండి నాన్ స్టాప్ కొట్టుకొని వచ్చినాం. మనమైతే ప్రజెంట్ ఇప్పుడు హరిద్వార్లో ఆగినాం. ఇక్కడ గంగాల ఇక్కడ గంగా స్నానం చేసుకొని ఇక్కడ ఆరతి ఇస్తారంట. ఇక్కడ మొత్తం ఆరతి చూసి ఇక మళ్ళీ ఇడికెళ్ళి మనం వేరే దగ్గర స్టార్ట్ అయిపోదాం. జస్ట్ అయితే మా గంగా ఆడితే అయిపోయింది. మన ఎట్లా అనిపిస్తుంది మన నీకు? మార్నింగ్ లేచి 5 గంటలకి ఆ గంగా నీళ్ళ స్నానం చేసుకొని ఆడ ఆడితే చూస్తుంటే మైండ్ మొత్తం రిలాక్స్ అంటే రిలాక్స్ అయిపోయింది. ఇక నెక్స్ట్ ఎడికి తీసుకుపోతాడు, మళ్ళీ ఇడికెళ్ళి చూద్దాం. మన బస్ కాడికి వెళ్ళినాక మన డ్రైవర్ ఎడికి తీసుకుపోతాడో చూద్దాం. కమాన్. హర్ హర్ మహాదేవ్, శంభో శంకర.
మనమైతే ప్రజెంట్ ఇప్పుడు దేవ్ ప్రయాగ్ సంగం దగ్గర ఉన్నాం. ఇక్కడ 2 రివర్స్, ఒకటి వచ్చేసి అల్కనంద, ఇంకోటి వచ్చి భగీరథ. ఈ 2 రివర్స్ ఒకటే స్పాట్ లో కలిసి మన గంగా రివర్ ఫామ్ అవుతుంది. ఆ రివర్ పోవాలంటే ఇట్లా చిన్న చిన్న గడ్డీలు ఉన్నాయి, ఆడికి నడుచుకుంటా పోవాలి. అలా 2 రివర్స్ ఫామ్ అయ్యి మన గంగా రివర్ లాగా మొత్తం కలిసిపోతుంది. ఏడా బ్రో అడ్రస్? నడు నడు మరి జల్దీ. మా డేంజర్ ఉంది కదా దారి ఇది. ఈ 2 రివర్స్ వచ్చి వేరే వేరే కలర్లు ఉంటుంది. ఒకటి గ్రీన్ కలర్, ఒకటి క్రీమ్ కలర్. అవి 2 కలిసిపోతేనే మన గంగా రివర్ అనేది ఫామ్ అవుతుంది. అది చూపెడి తాగండి మీకు జర కిందికి వెళ్ళినాక వ్యూ ఎట్లుంటుందో. సంగం ఘాట్ దేవ్ ప్రయాగ్. కరెక్ట్ పట్టుకొస్తున్నా బ్రో. ఈయన కూడా మన టూరిస్ట్ ఏమైనా ప్యాకేజ్ లో పరిచయం అయ్యిండు. రివర్ పక్కనే స్కూల్ ఉందనుకుంటా. ఇట్లే పోదాం. ఇటు సైడ్ ఉన్న రివర్ అల్కానంద, ఇది క్రీమ్ కలర్ ఉంది. అటు సైడ్ ఉన్నది గ్రీన్ కలర్, అది భగీరథ. ఇవి 2 రివర్స్ ఈడ మధ్యలో కనెక్ట్ అవుతాయి. ఈడికెళ్ళి మొత్తం ఇవి 2 కలిస్తే మన గంగా రివర్ స్టార్ట్. कृपया जूते चप्पल उतार कर ही संगम में जाए. यात्रीगण अपने सामान की सुरक्षा स्वयं करें तथा मां गंगा की गहराई ज्यादा होने के कारण. धन्यवाद. कृपया संगम घाट देवयात्रा पर आए सभी श्रद्धालुओं का देवयात्री हार्दिक स्वागत तथा अभिनंदन करती है. यात्रीगण कृपया जूते चप्पल उतार कर ही संगम में जाएं. यात्रीगण अपनी सामान की सुरक्षा स्वयं करें तथा मां गंगा की गहराई ज्यादा. ఇది గ్రీన్ కనిపిస్తుంది, ఇది వచ్చేసి భగీరథ. అటు సైడ్ బ్రౌన్ వాటర్, అది వచ్చేసి అల్కానంద. అవి 2 కలిస్తే ఇలా మిడిల్ లో కలిసి మన గంగా రివర్ స్టార్ట్ అయ్యి ఉంది.
నా పేరు బన్నీ, నేను ఒక ట్రావెలర్ని అండ్ ఆల్సో నేను చాలా మందిని ట్రావెల్ చేయడం కోసం అని చెప్పేసి ఒక ట్రావెల్ సర్వీసెస్ స్టార్ట్ చేశాను. బన్నీ బిట్కింగ్ ట్రావెల్ సర్వీసెస్. ఇప్పటి వరకు నేను 5,000 మందిని కేదార్నాథ్ చేయించాను. ఓన్లీ కేదార్నాథ్ 5,000. మనాలి ఇంకా ఇట్స్ టోటలీ డిఫరెంట్. ఓకే, సో ఇంతవరకు ఒక్కరికి కూడా ఒక గీత కూడా పడలేదు. దీనివల్ల మేము కొన్ని అవార్డులు కూడా గెలిచాము. పెద్ద పెద్ద వాళ్ళు మమ్మల్ని పిలిచి మరీ అప్రిషియేట్ చేశారు, ఇంక్లూడింగ్ పవన్ కళ్యాణ్ గారు. అది కాకుండా ఈ రోజు ఇంకా మేము అఫీషియల్ చేయలేదు, బట్ మీరు ఇక్కడ ఉన్నారు కాబట్టి నాకు షేర్ చేసుకుంటున్నా. ఈ రోజే మేము ఇంటర్నేషనల్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్ లో కూడా నేమ్ వచ్చింది. థ్యాంక్ యూ సో మచ్. సో ఇంటర్నేషనల్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్ ఆర్గనైజ్డ్ బై బన్నీ బిట్కింగ్, కేదార్నాథ్, తుంగనాథ్, బద్రీనాథ్. ఈ 3 థింగ్స్ లో నేను అతి చిన్న ఏజ్ ఉన్న పిల్లల్ని తీసుకొని వెళ్లి సేఫ్ గా తీసుకొచ్చినందుకు నాకు ఈ అవార్డు వచ్చింది. మీరు విన్నట్టు, మీరు తెలుసుకున్నట్టు లేదా గూగుల్లో ఉన్నట్టు 16, 18, 20 కిలోమీటర్లు కాదు, ఒక సైడ్ 27 కిలోమీటర్లు ఉంటుంది, వన్ సైడ్. దీని గురించి మీకు ఎక్కడ ఎవరు చెప్పరు, బట్ ఎవ్రీ ఇయర్ అనేది చేంజ్ అవుతూ ఉంటుంది. సో ఫైనల్ అయితే మనమైతే సీతాపూర్ లో వచ్చేసినాం. మనం బుక్ చేసుకున్న ప్యాకేజ్ వల్ల రూమ్ లో అయితే మనం స్టే చేసినాం. నైట్ నుండి అంటే నైట్ 11:30 ఢిల్లీకి వెళ్ళి స్టార్ట్ అయినాం. ఇక వచ్చే రూట్ లో కొన్ని ప్లేసెస్, ఒకటి హరిద్వార్. బ్రో ఇంకేం కవర్ చేసినాం బ్రో? ఇంకోటి వచ్చి అలకానంద మండలక భగీరథ, 2 టెంపుల్, ఒక షేరి అది గంగారి వర్గం, గంగారి రైట్ రైట్ అది స్ప్రెడ్ అవుతుంది. అదే మేమైతే హరిద్వార్ టెంపుల్, ఇంకోటి గంగా రివర్, అల్కానంద, భగీరథ రివర్, ఇంకో టెంపుల్ లాస్ట్ కవర్ చేసినాం కదా. టెంపుల్ పేరు అది అశ్వాన్ సంథింగ్ ఏమో ఉంది, ఏదో టెంపుల్ పేరు మాకు గుర్తొస్తలే. సో వచ్చేదారిలో మంచివన్నీ కవర్ చేసుకుంటా ఇప్పుడైతే రీచ్ అయిపోయినాం. ఇక ఇక్కడ తినేసి రెస్ట్ తీసుకొని రేపు మార్నింగ్ కేదార్నాథ్ బ్లాగ్ స్టార్ట్ చేద్దాం. సో ఈ బ్లాగ్ వచ్చి వెదర్ మాత్రం చాలా కూల్ ఉంది. ఏసీ అంటున్నా, ఎంత కూల్ అంటే చెప్తున్నా కదా, ఫుల్ అంటే ఫుల్. వచ్చేటప్పుడు కూడా మాకు మంచి వ్యూ పాయింట్ కనిపించింది బ్రో. ఎట్లుంటే వ్యూ పాయింట్? వ్యూస్ మాత్రం సఖత్గా ఉంది బ్రో. ఇక్కడ వ్యూ చూసుకోవచ్చు. అది ఘాట్ సెక్షన్ అయితే అమేజింగ్ ఉంది. ఏమి ఆ ఘాట్ లో మనం తిరుపతి మాత్రం అనుకున్నాం, ఇన్నాళ్ళు ఘాట్లు అట్లా శ్రీశైలం, అది చూస్తే మాత్రం సఖత్గా ఉంది. ఘాట్ వస్తా ఉంటే మాత్రం వచ్చేటప్పుడు వ్యూ అయితే మస్తు ఉండే. కొన్ని యాక్సిడెంట్ లారీలు కనిపించినాయి, చెట్లు, మంచులు, హిమాలయ పర్వతాలు, మస్తు వ్యూ ఉండే. సో ఈ వ్లాగ్ ఈడికి ఎండ్ చేద్దాం. ఇక రేపైతే మనం కేదార్నాథ్ బ్లాగ్ స్టార్ట్ చేసేద్దాం. సో ఈ వ్లాగ్ ఈడ దాకా ఎండ్ చేసేద్దాం. మన ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. హర హర మహాదేవ్, శంభో శంకర.